ఈ అబ్బాయి 12 సంవత్సరాల కిందటే చనిపోయాడు. కానీ అతను ఈ రోజు తన స్కూల్ బిల్డింగ్ పైన కళ్ళు తెరుస్తాడు. ఇతను పరిగెత్తుతూ తన క్లాస్ రూమ్ లోకి వెళ్తాడు. అక్కడ ఇతనికి తన ఫ్రెండ్స్ ఎవరు కనిపించరు. ఇతను వేరే క్లాస్ రూమ్ లోకి వచ్చానేమో అని అనుకుంటాడు. అప్పుడే టీచర్ క్లాస్ రూమ్ లోకి వచ్చేస్తాడు. ఇతన్ని చూసి షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఇటువంటి యూనిఫామ్ 12 సంవత్సరాల కిందట స్టూడెంట్స్ వేసుకునేవారు అని చెప్తాడు. టీచర్ సెక్యూరిటీ గార్డ్ ని పిలిచే లోపలే మన హీరో అక్కడి నుంచి పారిపోతాడు. ఇతను వెనక్కి తిరిగి చూడగా బోర్డు పైన 2017వ సంవత్సరం అని రాసి ఉంటుంది. ఇతను 2005లో ఉండవలసిన వాడు. కానీ ఇతను 2017వ సంవత్సరానికి వచ్చేసాడు. ఇతనికి తన ఫ్యామిలీ మెంబర్స్ గుర్తొస్తారు. దీంతో ఇతను టెన్షన్ గా పరిగెత్తుతూ తన ఇంటికి చేరుకుంటాడు. అక్కడ తన ఇంట్లో వాళ్ళు ఉన్నట్లు ఇతనికి అనిపిస్తుంది. కానీ ఇదంతా ఇతని హాల్యూజినేషన్ అయి ఉంటుంది. అక్కడ తన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉండరు. ఆ ప్లేస్ అంతా చాలా చేంజ్ అయిపోయి ఉంటుంది. ఇతను ఇంట్లో నుంచి బయటకు రాగా అక్కడ ఆ ఇంటి ఓనర్ వచ్చేస్తాడు. ఓనర్ మన హీరోని దొంగోడు అని అనుకుంటాడు. మన హీరో అతనికి వివరించడానికి చాలా ప్రయత్నిస్తాడు. కానీ అతను వినడు. ఇంకా ఓనర్ మన హీరోని పోలీసులకు పట్టిస్తా అని చెప్తాడు. ఈ అబ్బాయి అతన్ని దొబ్బిన వెంటనే అతను గాలిలో ఎగిరి